రైతు సోదరులకు నమస్కారం. ఇవాల్టి కిసానవాణి కార్యక్రమంలో పశు ఉత్పత్తులలో క్రిమి సంహారక మరియు రోగ క్రిమినాశకాల అవశేషాలు, ప్రజారోగ్యంపై వాటి ప్రభావం, ఈ అంశం గురించి ఈతముక్కల పశు వైద్య సహాయ శస్త్ర చికిత్సకులు డాక్టర్ సిహెచ్ అమూల్య గారు ఈ విషయాలు రైతు సోదరులకు అందించడానికి మన ముందున్నారు. నమస్కారం మేడం. నమస్కారం అండి. మేడం గారు, ఇవాల్టి కార్యక్రమంలో పశు ఉత్పత్తులలో క్రిమి సంహారక మరియు రోగ క్రిమినాశకాల అవశేషాలు, ప్రజారోగ్యంపై వాటి ప్రభావం గురించి మరి పశు యజమానులకు అందిద్దాం. ఇందులో ముఖ్యంగా ముందుగా పశు ఉత్పత్తులలో క్రిమి సంహారకం గురించి తెలియజేయండి మేడం. రసాయన సాంకేతిక పరిజ్ఞానం గడిచిన 2 దశాబ్దాల కాలంలో చాలా వేగంగా వృద్ధి చెందింది. ఉదాహరణకు సుమారుగా 70,000 రకాల రసాయన పదార్థాలు ప్రస్తుతం ఉపయోగించడంతో పాటు వాటిని లేక వాటి వ్యర్థాలను వాతావరణంలోకి విడుదల చేయడం జరుగుతుంది. భారతదేశంలో వ్యవసాయాభివృద్ధి మరియు ప్రజారోగ్య సంరక్షణలో పురుగు మందుల వాడకం ప్రత్యేకమైన స్థానాన్ని పోషిస్తుంది. ఎందుచేతంటే మన ఉష్ణమండల వాతావరణం పురుగు లేదా క్రిముల పునరుత్పత్తికి దోహదంగా ఉండటమే. క్రిమిసంహారక మందులు మరియు వాటి అవశేషాలు ఆహారపు గొలుసులోకి అంటే ఫుడ్ చైన్లోకి ఎలా ప్రవేశిస్తాయంటే, పంట పొలాల్లో ఉపయోగించిన క్రిమి సంహారక మందులు లేదా జంతువులలో బాహ్య పరాన్న జీవులను తగ్గించటానికి ఉపయోగించిన మందులు చివరిగా ఆహారపు గొలుసులోకి ప్రవేశిస్తాయి. క్రిమి సంహారక మందులు వాడిన పంటలలో ఉన్న మేత మేయడం ద్వారా, కలుషితమైన నీటి ద్వారా పశువుల శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఈ విధంగా పశువుల శరీరంలోకి ప్రవేశించిన క్రిమి సంహారక మందులు మరియు వాటి అవశేషాలు పశు ఉత్పత్తులు అంటే పాలు, మాంసం, గుడ్లు మరియు ఉప ఉత్పత్తులు ద్వారా మానవ శరీరంలోకి ప్రవేశించి హానికర ప్రభావాలను కలుగజేస్తాయి. మానవ శరీరంలోనికి క్రిమిసంహారక మందులు మరియు వాటి అవశేష పదార్థాలు శ్వాస ద్వారా లేదా పీల్చడం ద్వారా, నోటి ద్వారా మరియు చర్మం ద్వారా ప్రవేశిస్తాయి. క్రిమిసంహారక మందులు పిచికారీ చేసినప్పుడు అందున ప్రత్యేకంగా పండ్లు మరియు కూరగాయలపై చేసినప్పుడు అవశేషాలు భూమిలోకి మరియు భూగర్భ జలంలోకి, చివరిగా తాగే నీటిలోకి చేరుతాయి. మనుషులలో క్రిమిసంహారక మందులు మరియు వాటి అవశేషాల హానికర ప్రభావాలు ఎలా ఉంటాయంటే, క్రిమిసంహారక మందులు వాటి అవశేషాలు మనుషులలో మరియు జంతువులలో వ్యాధి నిరోధక వ్యవస్థ, నాడీ వ్యవస్థ, ప్రత్యుత్పత్తి వ్యవస్థ, విసర్జక వ్యవస్థ అంటే మూత్రపిండాలు మరియు కాలేయంపై కూడా ప్రభావాన్ని చూపుతాయి. గర్భవతులైన స్త్రీలు పాలీక్లోర్, బిస్ఫినాల్స్ కలిగిన క్రిమిసంహారక మందులు ప్రభావానికి లోనైనప్పుడు వాళ్ళు జన్మనిచ్చే పిల్లల్లో మందబుద్ధి, మానసిక లేమి మరియు ప్రవర్తనలో మార్పులు కలుగుతాయి. క్రిమిసంహారక మందులలో ఎక్కువ శాతం క్యాన్సర్ను కలుగజేస్తాయి. దాదాపు అన్ని క్రిమిసంహారక మందులు నాడీ వ్యవస్థ పైన తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. ఒకసారి మానవ శరీరంలోకి ప్రవేశించిన తరువాత అవి కాలేయంలో జీవక్రియ జరిగి చివరకు కొవ్వు పదార్థాలతో నిల్వ చేయబడతాయి. క్రిమిసంహారక మందులు మరియు వాటి అవశేషాలు తగ్గించడానికి మనం కొన్ని నివారణ చర్యలు చేసుకోవచ్చు. క్రిమిసంహారక మందుల యొక్క అర్ధ జీవిత కాలం అంటే హాఫ్ లైఫ్ అనేది చాలా సంవత్సరాలు ఉండటం చేత వాటిని శరీరం నుండి పూర్తిగా తొలగించడానికి చాలా ఎక్కువ సంవత్సరాలు పడుతుంది మరియు కొన్నిటిని అసలు తొలగించలేము. అందువలన రైతులలో క్రిమిసంహారక మందులు వలన కలిగే దుష్ప్రభావాలను గురించి అవగాహనను కలిగించాలి మరియు వాటిని ఉపయోగించేటప్పుడు తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలను పాటించేలా చూడాలి. జీవ ఎరువులు మరియు మొక్కలను ఉపయోగించి సేంద్రియ వ్యవసాయం చేసే విధంగా రైతులను ప్రోత్సహించాలి. తక్కువ ప్రమాదకరమైన క్రిమిసంహారక మందుల్ని వాడే విధంగా చర్యలు తీసుకోవాలి. క్రొవ్వు అధికంగా ఉండే పశు ఉత్పత్తులు మరియు ఉప ఉత్పత్తులు వాడకాన్ని కూడా తగ్గించడం మంచిది. ఓకే మేడం గారు, పశు ఉత్పత్తులలో క్రిమి సంహారకం గురించి చెప్పడం జరిగింది.
మరి ఇందులో భాగంగానే రోగ క్రిమినాశకాల అవశేషాలు ప్రజారోగ్యంపై వాటి ప్రభావం గురించి కూడా రైతు సోదరులకు తెలియజేయండి మేడం. రోగ క్రిమినాశకాలు అంటే మన వాడుక భాషలో యాంటీబయాటిక్స్ అని అంటాము. ప్రస్తుత కాలంలో పశువులు మరియు కోళ్లల్లో వచ్చే పలు రకాల వ్యాధులను అరికట్టడానికి రోగ క్రిమినాశకాలను వాడకం మరియు వాటి ఆవశ్యకత కూడా చాలా ఎక్కువైంది. అంతేకాక అధిక పాల దిగుబడినిచ్చే పశువులలో శాస్త్రీయ పారిశుద్ధ్య యాజమాన్య పద్ధతులు పాటించకపోవడం వలన పొదుగువాపు వంటి వ్యాధులు రావడం సర్వసాధారణమైంది. ఈ పొదుగువాపును తగ్గించడానికి చికిత్సలో భాగంగా రోగ క్రిమినాశకాలను పొదుగు చను మొనల ద్వారా ఎక్కువ మోతాదులో ఇవ్వడం జరుగుతుంది. అంటే యాంటీబయాటిక్ ఇన్ఫ్యూషన్స్ ఇంట్రామామరీగా ఇవ్వడం జరుగుతుంది. దీని వలన ఈ వ్యాధి తగ్గిన తర్వాత కూడా రోగ క్రిమినాశకాల అవశేషాలు పొదుగు నుండి పాల ద్వారా దాదాపు 10 నుండి 15 రోజులు నెమ్మదిగా విసర్జించబడతాయి. ఈ వ్యాధి చికిత్స వలన రోగ క్రిమినాశకాల అవశేషాలు పాలలో సుమారు 92% విసర్జించబడతాయి. అదే వేరే వ్యాధుల చికిత్సలో రోగ క్రిమినాశకాలు వాడినప్పుడు వాటి అవశేషాలు 0.3% మాత్రమే ఉంటాయి. సాధారణంగా పశువులలో చికిత్సకు పెన్సిలిన్, టెట్రాసైక్లిన్, క్లోరాంఫెనికాల్, యాంపిసిలిన్, స్ట్రెప్టోమైసిన్ వంటి రోగ క్రిమినాశకాలను ఉపయోగిస్తారు. పెన్సిలిన్ అవశేషాలు తక్కువ మోతాదులో కూడా కొంతమంది మనుషులలో ఎలర్జీ వంటి లక్షణాలు కనిపిస్తాయి. అంటే 5 నుండి 10 ఇంటర్నేషనల్ యూనిట్స్ వెళ్ళినా కూడా మనుషులలో అవి పడని వాటిలో వాళ్ళలో ఎలర్జీ లక్షణాలు కనిపిస్తాయి. దీర్ఘకాలికంగా రోగ క్రిమినాశకాల ఉపయోగం ద్వారా పాలలో అవశేషాలు ఎక్కువై నిరోధకత అంటే రెసిస్టెన్స్ అనేది ఏర్పడుతుంది. ఉదాహరణకు సాల్మొనెల్లా టైఫీమ్యూరియం DT104 స్ట్రెయిన్ ఉంటుంది. అలాగే స్టెఫైలోకోకస్ ఆరియస్ మరియు మైకోబాక్టీరియం వంటి సూక్ష్మజీవులు పశువులలో పలు రకాల రోగ క్రిమినాశకాలకు నిరోధకతను పెంపొందించుకున్నాయి. ఈ సూక్ష్మజీవులు పాలు మరియు పాల ఉత్పత్తుల ద్వారా మనుషులలో ప్రవేశించి వ్యాధులను కలుగజేస్తున్నాయి. దీని పర్యవసానంగా మనుషులలో నిరోధకత ఏర్పడి కొన్ని రోజుల వరకు రోగ క్రిమినాశకాలు పనిచేయడం లేదు. నైట్రోఫ్యురజోన్ మరియు సల్ఫామిథజోన్ వంటి రోగ క్రిమినాశకాలు నిరంతరం వాడటం వలన క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. టెట్రాసైక్లిన్స్ ఎక్కువ మోతాదులో వాడడం వలన చిన్నపిల్లల్లో హాని కలుగుతుంది. క్లోరాంఫెనికాల్ ఇంకా ఎక్కువ ప్రమాదకరమైనది. దీని అవశేషాలు పాలు మరియు పాల ఉత్పత్తుల్లో ఉంటే వాటిని తీసుకున్న మనుషులలో రక్తహీనత, ఎముకల బలహీనత వంటి లక్షణాలు కనబడతాయి. పాలలో ఉండే రోగ క్రిమినాశకాల అవశేషాలు పాలను వేడి చేయడం ద్వారా తగ్గవు. మనుషులలో మరియు పశువులలో రోగ క్రిమినాశకాలను ఇష్టారాజ్యంగా మరియు ఎక్కువ మోతాదులో ఉపయోగించడం చేత వివిధ సూక్ష్మజీవులు రోగ క్రిమినాశక నిరోధకత శక్తిని పెంపొందించుకుంటున్నాయి. దీనికి నివారణ మార్గాలు: చికిత్స చేయబడిన పశువు యొక్క పాలను 60 నుండి 84 గంటల తర్వాత మాత్రమే వేరే పాలతో కలపడం జరగాలి. పాలిచ్చు ఆవులలో లేదా పశువులలో వ్యాధి నివారణ చర్యలు చేపట్టాలి. వ్యాధి వచ్చాక మందులు వాడకం అనేది దీని వలన తగ్గించుకోవచ్చు. పశువుల యజమాని పశువైద్యుడు సూచించిన మందులని పశువైద్యుడు సూచించిన మోతాదులో మాత్రమే నిర్దేశించినన్ని రోజులు మాత్రమే ఇవ్వవలసి ఉంటుంది. ఓకే మేడం గారు, మరి రోగ క్రిమినాశకాల అవశేషాలు ప్రజారోగ్యంపై వాటి ప్రభావం గురించి రైతు సోదరులకు వివరించారు. ఇందులోనే మరి సాంప్రదాయ వైద్య విధానంలో చిట్కాలు ఉన్నాయి కదా, వాటి గురించి కూడా రైతు సోదరులకు అంటే పశు పోషకులకు తెలియజేయండి మేడం. అలాగే అండి. చిన్న చిన్న జబ్బులు కానీ లేదా ఏదైనా జబ్బు తొలి దశలో ఉన్నప్పుడు కానీ వెంటనే రోగ క్రిమినాశకాలకు వెళ్లకుండా మన ఇంటి వద్దనే ఉన్న వాటితో చిన్న చిన్న చిట్కా వైద్యాలు పశుపోషకులు చేసుకోవచ్చు. ముందుగా రక్తహీనత, దూడల్లో పేలు కానీ గోమార్లు కానీ వచ్చినప్పుడు జనరల్గా రక్తం తగ్గి రక్తహీనత వచ్చి దూడ
వీక్గా అయిపోతుంది. అలాంటి సమయాల్లో ఉసిరికాయలు లేదా ఉసిరి బెరడును పొడి చేసుకొని రోజుకి 50 గ్రాముల చొప్పున మనం ఇచ్చినట్లయితే ఈ రక్తహీనతను సరిచేయచ్చు. అలాగే ఫంగల్ వ్యాధి, ఫంగల్ ఇన్ఫెక్షన్ ఒంటి మీద చుండ్రులాగా ఈ పెద్ద పశువుల్లోనూ దూడల్లోనూ అన్నిట్లో వస్తుంది. ఇలా వచ్చినప్పుడు వెల్లుల్లిని ముద్దగా చేసి వ్యాధికి గురైన శరీర భాగాల్లో రోజు రాయాలి. లేదంటే వేప బెరడు మరియు వేప నూనె ఇంకా లేత వేప ఆకులు మొత్తం కలిపి మెత్తని లేపనంలాగా తయారు చేసుకొని తగ్గిపోయే వరకు రోజు పూయచ్చు. అలాగే ఇంకోటి కడుపుబ్బరం. దీనికి 50 గ్రాముల అల్లం, ఒక వెల్లుల్లి రెబ్బ, ఒక 3 యాలుకలు లేదా ఒక 5 లవంగాలను ఒక అర లీటర్ నీటిలో కొంచెం బెల్లం వేసి ఉడకబెట్టి కషాయంలాగా తయారు చేసుకోవాలి. ఈ కషాయాన్ని రోజుకు ఒకసారి 2 రోజుల పాటు ఇవ్వాలి. అలాగే నీరసానికి ఏమన్నా పారినప్పుడు దూడలు సహజంగా నీరసం అయిపోతూ ఉంటాయి. సెలైన్ పెట్టించే అవకాశం అందరికీ దొరక్కపోవచ్చు. అలాంటప్పుడు నోటి నుండే ఓఆర్ఎస్ లాంటి ద్రావణం మన ఇంటి వద్దనే ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికి 2 టీ స్పూన్ల ఉప్పు, అర టీ స్పూన్ వంట సోడా మరియు 4 టీ స్పూన్ల చక్కెరను 1 లీటర్ నీళ్ళల్లో కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ద్రావణాన్ని పెద్ద పశువుకు రోజుకి 2 నుండి 3 లీటర్లు 2 లేదా 3 దఫాలుగా తాగించాలి. దూడలకు అర లీటర్ నుండి 1 లీటర్ వరకు ఈ ద్రావణం రోజుకి తాగించుకోవచ్చు. అలాగే విరోచనాలు వచ్చినప్పుడు తగ్గడానికి గుప్పెడు టీ ఆకులని 1 లీటర్ నీటిలో ఉంచి బాగా మరిగించి తేరపోసుకోవాలి. తరువాత ఈ ద్రావణాన్ని సగం గుప్పెడు అల్లం పొడిని కలిపి రోజుకి 2 సార్లు 3 నుండి 4 రోజుల పాటు తాగించాలి. ప్రతిరోజు తాజాగా ఈ మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. అలాగే రెండో చిట్కా ఈ విరోచనాలకి అర కేజీ జామాకులని 3 గ్లాసుల నీటిలో ఉడకబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత రోజుకి 2 సార్లు ఈ ద్రావకాన్ని తాగించాలి. అలాగే విరోచనాలకి ఇంకో చిట్కా కూడా చేసుకోవచ్చు. 1 లీటర్ నీటిలో 5 నుంచి 10 గుళికల పొటాషియం పర్మాంగనేట్ను కలిపి, ఈ పొటాషియం పర్మాంగనేట్ అన్ని పశువైద్యశాలల్లోనూ మనకు అందుబాటులో ఉంటుంది. దీన్ని కలిపి రోజుకి 2 సార్లు తాగించినచో ఈ విరోచనాలు తగ్గుతాయి. ఓకే మేడం గారు, మరి ఈ కార్యక్రమంలో సాంప్రదాయ వైద్య విధానంలో మంచి చిట్కాలు చెప్పారు. ఇవి కాకుండా ఇంకా ఏమన్నా ఈ పశు యజమానులకు చిట్కాలు ఉంటే తెలియజేయండి మేడం గారు. అలాగే అండి. ఇంకోటి పశువుల్లో మనం తరచుగా చూసేది బాహ్య పరాన్న జీవులు అంటే పేలు, గోమార్లు మొదలైనవి. దీనికి సీతాఫలం విత్తనాలు మరియు సీతాఫలం ఆకుల నుండి వచ్చిన రసాన్ని ఏదైనా నూనెతో కలిపి పశువుల శరీరమంతా 5 రోజుల పాటు రోజుకి 2 సార్లు పూచినట్లయితే ఈ పేలు, గోమార్లు అనేవి అదుపులో ఉంచుకోవచ్చు. అలాగే ఇంకో చిట్కా, వేపాకుల గుజ్జును శరీరమంతా రాసినా కూడా ఈ బాహ్యపరాన్న జీవులని నివారించుకోవచ్చు. అలాగే ఒక్కొక్కసారి పశువుకి గాయాలైనప్పుడు దాని మీద ఈగలు వాలి గుడ్లు పెడుతుంటాయి. మ్యాగట్ వూండ్ అని చెప్పి అంటాం. ఇదంత తేలిగ్గా మానదు. సో ఇది తగ్గడానికి మనం బంతి, తులసాకులు, వెల్లుల్లిపాయలు మరియు సున్నాన్ని కలిపి మెత్తని ముద్దగా చేసి గాయం పైన రోజుకి 2 సార్లు రాసినచో గాయం నయమవుతుంది. అలాగే సీతాఫలం మరియు వేప ఆకులను విడివిడిగా లేదా కలిపి నూరి ముద్దగా చేసుకొని రోజుకొకసారి 5 నుంచి 6 రోజుల పాటు పూసినా కానీ ఈ ఈగ గుడ్లు మ్యాగట్స్ అనేవి చనిపోయి గాయం నయమవుతుంది. నెక్స్ట్ గొడ్డుమోతుతనం. దీనికి 1/4 కేజీ ఉలవలను నానబెట్టి రుబ్బుకోవాలి. మొదట 1 కేజీ పండిన వంకాయలను మేపాలి. తర్వాత రుబ్బిన ఉలవలను పెట్టాలి. ఈ విధంగా రోజుకి ఒక్కసారి వారం రోజుల పాటు చేస్తే పశువులు ఎదలోకి వస్తాయి. అలాగే గొడ్డుమోతుతనానికి ఇంకొక చిట్కా, అప్పుడే కోసిన కొబ్బరి పూత నుండి రసం తీసి ఈ రసాన్ని లేత కొబ్బరి నీళ్ళల్లో కలిపి 3 నుండి 4 రోజుల పాటు రోజుకి ఒక్కసారి తాగించినట్లయితే ఎదకి రాకపోవడం, గొడ్డుమోతుతనాన్ని నివారించుకోవచ్చు. అలాగే ఏదైనా విష ప్రయోగం అయినప్పుడు 1 లీటర్ పారాఫిన్ నూనె లేదా మన ఇంటి దగ్గర ఉండే ఏ వెజిటబుల్ ఆయిల్ అయినా కానీ రోజుకి
1 లీటర్ ఒక్కసారి తాగించినచో విష ప్రభావం నుండి పశువుల్ని కాపాడుకోవచ్చు. లేదా ఇంకో చిట్కా కూడా చేసుకోవచ్చు. 1 లీటర్ పాలు లేదా కొబ్బరి నీళ్ళు లేదా 200 గ్రాముల బొగ్గుని 800 ml నీటిలో కలిపి రోజుకు ఒక్కసారి పశువుకు తాగించినచో ఈ సమస్య నుండి బయటపడవచ్చు. అలాగే తిరిగి పొర్లడం. కృత్రిమ గర్భధారణ చేసిన రోజు నుండి 10 రోజుల పాటు రోజుకి 2 గుప్పెళ్ల కరివేపాకును తినిపించినచో ఈ తిరిగి పొర్లకుండా పశువులు చూడు నిలిచే అవకాశం ఉంది. అలాగే చర్మ వ్యాధులు. చర్మ వ్యాధులకు వేప బెరడు, వేప పువ్వులు, లేత వేపాకులు మరియు వేప నూనెను కలిపి మెత్తగా చేసి వ్యాధికి గురైన భాగాల్లో రోజు రాయాలి. అలాగే నాలుక మీద పుండ్లు. ఇది మనం గొర్రెల్లో మేకల్లో చూస్తాం. అలాగే పెద్ద పశువుల్లో కూడా గాలికుంటూ అట్లాంటి వ్యాధి వచ్చినప్పుడు మన నాలుక మీద పుండ్లు చూస్తూ ఉంటాం. దీనికి 100 గ్రాముల చింతపండు మరియు 100 మిల్లీలీటర్ల నువ్వుల నూనె కలిపి మెత్తని ముద్దలాగా చేసుకొని నోరు మరియు నాలిక మొత్తం రోజుకి 3 నుండి 4 రోజుల పాటు పూయాలి. అలాగే ఒంటి మీద ఒక్కొక్కసారి పశువులకు పులిపిర్లు వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి బొప్పాయి చెట్టు కాండం, పండు మరియు ఆకుల నుంచి వచ్చే రబ్బరు పాలను కొన్ని చుక్కలు పులిపిర్ల పైన రోజుకి 2 సార్లు ఊడిపోయేంత వరకు రాయాలి. అలాగే ఈగలు వాలకుండా కలబంద ఆకులను నూరి వాటి నుండి వచ్చిన రసాన్ని పశువు శరీరం అంతా పూయాలి. మరియు చుట్టుపక్కల మొత్తం కూడా చల్లినట్లయితే పశువు పైన ఈగలు వాలకుండా ఉంటాయి. ఓకే మేడం గారు, మరి సాంప్రదాయ వైద్య విధానంలో పశు యజమానులకు అంటే పశు పోషకులకు చాలా మంచి చిట్కాలు, వాటికి సంబంధించినటువంటి నివారణ మార్గాలు తెలియజేశారు. పశు ఉత్పత్తులలో క్రిమి సంహారక మరియు రోగ క్రిమినాశకాల అవశేషాలు, ప్రజారోగ్యంపై వాటి ప్రభావం గురించి రైతు సోదరులకు చాలా చక్కగా తెలియజేశారు మేడం గారు. ఇవి కాకుండా అంటే చూడి పశువులు ఇంటి దగ్గరనే ఉంటుంటాయి, పశు యజమానులు వాటిని పెంచుకుంటూ ఉంటారు. మరి ఇప్పుడు చెప్పినటువంటి ఈ చిట్కాలలో భాగంగా పశు యజమానులు చూడి తెలుసుకోవటం గురించి కూడా తెలియజేయండి మేడం. చూడి పరీక్ష చేయించడానికి పశువైద్యుని దగ్గరకు తీసుకెళ్లే పరిస్థితి లేని రైతులు ఇంటి వద్దనే మనకి ఇంట్లో అందుబాటులో ఉన్న వాటితోనే ఈ చూడి పరీక్ష అనేది మనం చేసుకోవచ్చు. దీన్ని పుణ్యకోటి పరీక్ష అని చెప్పి అంటారు. ఈ పరీక్ష ద్వారా ఫలితాలు 80 నుంచి 90% వరకు కరెక్ట్గా ఖచ్చితంగా వస్తాయి. ఈ పద్ధతిలో పశువులకు వీర్యదానం చేయించిన 19 నుండి 24 రోజుల మధ్యలో పశువుల మూత్రం సేకరించాలి. దానికి 4 రెట్లు నీళ్లను కలపాలి. గోధుమ లేదా వరి లేదా పెసర లేదా శనగలు వంటి గింజలని ఒక కుండీలో చల్లి ఈ ద్రావణాన్ని అంటే ఏదైతే పశువు మూత్రంతో నీళ్లు కలిపిన ద్రావణాన్ని ఏదైతే ఉందో 2 నుండి 3 రోజుల పాటు ఈ గింజలపైన చిలకరించాలి. 6 రోజుల తర్వాత కుండీలోని గింజలు మొలకెత్తకుండా నల్లగా మారితే పశువులు చూడి కట్టినవని అర్థం. కుండీ లోపల గింజలు 35 నుండి 65% మొలకలెత్తినట్లయితే పశువు చూడి కట్టలేదని, వట్టిదని పశుపోషకులు గ్రహించుకోవచ్చు. ఓకే మేడం గారు, మరి ఈ చిట్కాలలో భాగంగానే పశు యజమానులు చూడి తెలుసుకోవటం గురించి కూడా ఈ పుణ్యకోటి పరీక్ష అని చేసుకోవచ్చు ఇంటి దగ్గరే అని కూడా చెప్పడం జరిగింది. చాలా బాగుంది మేడం ఆ చిట్కా కూడా. పశు ఉత్పత్తులలో క్రిమి సంహారక మరియు రోగ క్రిమినాశకాల అవశేషాలు, ప్రజారోగ్యంపై వాటి ప్రభావం గురించి ఈతముక్కల పశు వైద్య సహాయ శస్త్రచికిత్సకులు డాక్టర్ సిహెచ్ అమూల్య గారు పశు యజమానులకు అంటే రైతు సోదరులకు చాలా చక్కటి విలువైన సమాచారం మరియు సూచనలు, చిట్కాలు అందించినందుకు ధన్యవాదాలు మేడం. నమస్తే. నమస్తే అండి.